అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. ఆసియా కప్లో భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్న పాకిస్తాన్ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లి ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తూ ఉన్నారు. ఇది నేనంటున్నది కాదు, స్వయంగా వాళ్ళంతటా వాళ్లే బయట పెట్టుకున్నారు. ఈ ఆసియా కప్లో వాళ్ళకు వచ్చిన ఫీజుని మొత్తం పాకిస్తాన్ ఆటగాళ్ళందరూ వాళ్ళకు వచ్చిన ఫీజుని ఎవరికి ఇచ్చారో తెలుసా? ఆపరేషన్ సింధూర్లో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడ్డ వారి కుటుంబాలకు పాకిస్తాన్ క్రికెటర్లు తాము క్రికెట్ ఆడడం ద్వారా వచ్చిన డబ్బులను వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది ఎవరు? ఇప్పటికే ప్రపంచానికి తెలుసు. ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది పాకిస్తాన్ ఉగ్రవాదులు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోతే మొత్తం పాకిస్తాన్లో ఉన్న పాలకులు ఏడ్చారు, పాకిస్తాన్లో ఉన్న సైన్యం ఏడ్చింది, పాకిస్తాన్ క్రికెటర్లు కూడా ఏడ్చారు. పాకిస్తాన్ క్రికెటర్లు అక్కడ ర్యాలీలో కూడా పాల్గొన్న దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు ఆసియా కప్లో భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్న పాకిస్తాన్ క్రికెటర్లు తమ దేశానికి పోయి వాళ్ళ ఉగ్రవాద భక్తిని చాటుకుంటూ ఉన్నారు. మన క్రికెటర్లు వాళ్ళకు వచ్చిన డబ్బులను మన పహల్గామ్ దాడిలో, ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు అంకితం ఇచ్చారు ఈ విజయాన్ని. అంతేకాదు వాళ్ళకు వచ్చిన డబ్బులను భారత ఆర్మీకి ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు, తనకొచ్చిన డబ్బులను భారత ఆర్మీకి ఇస్తున్నాను, డొనేట్ చేస్తున్నాను అని ప్రకటించి దేశభక్తిని చాటుకున్నాడు. మన క్రికెటర్లు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్ర దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు మన ఆర్మీకి అంకితం ఇస్తున్నామన్నారు. అంతేకాదు పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా తీసుకోవాల్సి ఉంటుంది అని ఇన్నేళ్ల చరిత్ర సృష్టించిన ఆసియా కప్ ట్రోఫీనే వద్దనుకున్నారు మన దేశ ఆటగాళ్ళు. ట్రోఫీని వద్దు అని తృణప్రాయంగా వదిలేశారు. నిజానికి అంత కష్టపడి ఆడిన ఆటలో నిన్న మొత్తం మనందరికీ గూస్ బంప్స్ వచ్చాయి కదా. చివరి వరకు కూడా మ్యాచ్ ఏమవుతుందంటే ప్రాణం పెట్టి ఆడారు కదా మన క్రికెటర్లు. అలాంటి ట్రోఫీని, మనం ముద్దాడాల్సిన ట్రోఫీని వద్దు అని వదిలేసుకున్నారు మన వాళ్ళు. కానీ పాకిస్తాన్ క్రికెటర్లు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ దేశానికి వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఈ డబ్బులు ఇస్తున్నాము అని అన్నారు. అంటే బహుశా ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయారు కదా, వాళ్ళ ఓటమిని అంతకు మించి ఇంకెవరికి అంకితం ఇస్తారు? మన విజయాన్ని మన దేశ పౌరులకు, పహల్గామ్ దాడిలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, మన ఆర్మీకి మనం అంకితం ఇస్తే వాళ్ళు వాళ్ళ ఓటమిని పట్టుకుని వెళ్ళి పహల్గామ్ దాడి తర్వాత మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు. మరి ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది ఎవరు? మనం టార్గెట్ చేసి మరీ కొట్టాం వాళ్ళని, టార్గెట్ చేసి మరీ వాళ్ళని పీచిమనిచాం, టార్గెట్ చేసి మరీ వాళ్ళని అంతమొందించాం. అలా అంతమొందించినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల తర్వాత ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ పాలకులందరూ లబోదిబోమంటూ వెళ్ళారు. ఆ బాడీస్ మీద పడి ఏడ్చారు. చూడండి, అదిగో మొదటి బాక్స్లో కనిపిస్తున్నది. వాళ్ళ బాడీస్ అన్ని అక్కడ వరుసగా పేర్చి జాతీయ జెండాలను కప్పారు. అంతకు మించి వాళ్ళకి జాతీయ నాయకులు ఎవరూ లేరు. ఈ ఉగ్రవాదులే వాళ్ళకు జాతి పితలు. పాకిస్తాన్ జాతి పితలు ఎవరు అంటే అదిగో ఆ ఉగ్రవాదులే వాళ్ళకి. ఆ ఉగ్రవాదులు పీచిమనిచామని, ఆ ఉగ్రవాదులను చంపేశామని వాళ్ళ సైన్యం, వాళ్ళ పాలకులు, వాళ్ళ అధికారులు, వాళ్ళ క్రికెటర్లు అందరూ కూడా వాళ్ళ బాడీస్ ముందు కూర్చుని ఏడ్చారు, ప్రజలను వదిలేశారు. మీకు ఇంకొక ఘటన గుర్తు చేస్తాను. మొన్న 4 రోజుల క్రితం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించే క్రమంలో అక్కడ ఉన్న లోయలో ఈ పాకిస్తాన్ ఫైటర్ జెట్లతో బాంబులు వేస్తే చిన్నారులు, వృద్ధులు, మహిళలు చనిపోయారు. 30 మంది చనిపోయారు. వాళ్ళ కథ మీరు పట్టుకెళ్ళి ఇవ్వాల్సింది, వాళ్ళ మరణాల కథ మీరు సమాధానం చెప్పాల్సింది. ఇప్పటికే అడుగుతున్నారు లోయలో, మేమేం పాపం చేశామని పాకిస్తాన్ మమ్మల్ని పొట్టన పెట్టుకుంది అని మీ పౌరులు అడుగుతూ ఉంటే మీరు డబ్బులు పట్టుకుని వెళ్ళి మీ దేశంలో పురుడు పోసుకుంటున్న ఉగ్రవాదుల కుటుంబాలకు ఇచ్చారు అంటే మీ దౌర్భాగ్యమైన ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కదా పాకిస్తాన్ దౌర్భాగ్యమైన ఆలోచన. అందుకే అంటారు పాకిస్తాన్ క్రికెటర్లు, పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళందరూ ఒక్కటే, పాకిస్తాన్ ప్రజలు ఎక్కడో ఒకటి అరా ఏమైనా ఉండొచ్చేమో, నేను ఉండొచ్చేమో అన్నదాన్ని వాళ్ళని పొగుడుతున్నాను అని మాత్రం అనుకోకండి. ఎక్కడో ఒకటే అరా, ఎక్కడో ఒక అమాయకుడు ఉండొచ్చు ఏదైనా ప్రజల్లో. కానీ పాకిస్తాన్ అంటేనే వాళ్ళ నరాన ఉగ్రవాదమే ఉంటుంది.
ప్రజలను గాలికి వదిలేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ క్రికెటర్లు క్రికెట్ ఆడిన డబ్బుల్లో ఓడిపోయి పాకిస్తాన్కి వస్తే తంతారేమోననే భయం కూడా క్రికెటర్లకు ఉంటుంది. చాలాసార్లు తన్నులు తిన్నారు కూడా ఈ క్రికెటర్లు. కానీ ఇప్పుడు భారత్ చేతిలో చావు దెబ్బతిని, పైగా మొన్న రవూఫ్ కూడా ఎలా ఎటువంటి సైగలు చేశాడో మీరు చూశారుగా. నిన్న మనం దానికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాం. మన ప్రధాని కూడా ఏమన్నారు అంటే, యుద్ధ భూమిలోనైనా ఆట మైదానంలోనైనా విజయం మాదే అని మనం మరోసారి చాటి చెప్పామని మన ప్రధాని కూడా సగర్వంగా చెప్పారు. మన క్రికెటర్లు కూడా అదే చెప్పారు. యుద్ధ భూమిలోనైనా ఆట గ్రౌండ్లోనైనా మేం పోరాడి తీరుతాం, మాదే విజయం అనే సంకేతాలు మనం ఇచ్చాం. ఒక యుద్ధంలా తీసుకుని మన క్రికెటర్లు ఆట స్ఫూర్తితోనే ఆడారు. కానీ 140 కోట్ల మంది భారతీయుల ఆశలను తీసుకుని రావడానికి వాళ్ళందరినీ తల పైకెత్తి చూసే విధంగా పాకిస్తాన్ని కొడితే ఆ కిక్కే వేరే విధంగా ఉంటుంది కదా. అందుకే బ్లడ్ పెట్టి ఆడారు మన క్రికెటర్లు. ఒక స్థాయిలో నిన్న ఆట చూస్తూ ఉంటే ఒక సమయంలో భయం వేసింది కదా, గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగింది నిన్న ఆట చూస్తూ ఉంటే. ఆ సమయంలో క్రీజ్లో ఉన్న ఆటగాళ్ళు ఇంకెలా ఉండుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఒక హిస్టరీని క్రియేట్ చేసి ఆ విజయాన్ని మనం ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయి మానవతా దృక్పథాన్ని మనం చాటాం. అక్కడ మన క్రికెటర్లు మానవతా దృక్పథాన్ని చూపించారు, దేశభక్తిని చూపించారు. కానీ ఈ పాకిస్తాన్ క్రికెటర్లు ఏం చేశారు అదిగో చూడండి ఒకసారి. ఆ రన్అప్ చెక్ కూడా తీసుకున్నాడు. ఆ రన్అప్ చెక్ కూడా తీసుకున్న తర్వాత దాన్ని విసిరేశాడు పక్కకి. ఆ పక్కకి ఇలా విసిరేసి వెళ్ళిపోయాడు. ఆట జరుగుతున్నప్పుడు మైదానంలో రెచ్చగొట్టే సైగలు చేశారు. అదిగో మొదటి బాక్స్లో చూడండి ఒకసారి. ఉగ్రవాదులు చనిపోయినప్పుడు, ఆపరేషన్ సింధూర్లో చనిపోయినప్పుడు ఎలా వాళ్ళ శవాల ముందు కూర్చుని ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ మ్యాచ్లో వచ్చిన డబ్బులను తీసుకువెళ్ళి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు డొనేట్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ క్రికెటర్లు. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మనం అనుకుంటూ ఉన్నాం, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం, పాకిస్తాన్ క్రికెటర్లు, పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు, అక్కడ ఉన్న పాలకులు ఉగ్రవాదుల సంక్షేమాన్ని చూసుకుంటూ ఉంటారు అని. మరి ఇప్పుడు వెళ్ళిన క్రికెటర్లు కూడా ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అంకితం ఇస్తున్నాము అన్నారు. ఆపరేషన్ సింధూర్లో ఎవరు చనిపోయారో మొత్తం ప్రపంచానికి తెలుసు. ఉగ్రవాదులనే చంపాం, కానీ మా పౌరుల్ని చంపేశారు అంటూ పాకిస్తాన్ లబోదిబోమంటూ మొసలి కన్నీరు కార్చిన సందర్భం మనకి కనిపించింది. కానీ ప్రపంచం నమ్మలేదు. ఇప్పుడు ఓటమి బాధతో ఉన్నటువంటి పాకిస్తాన్ అక్కడికి వెళ్ళి ఎందుకు అంటే ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఎందుకు అంటే ప్రజలు అవసరం లేదు. ప్రజలు తంతారేమో అన్న దానికంటే మళ్ళీ ఉగ్రవాదులు ఎక్కడ తంతారేమో అనే భయం వీళ్ళకి కూడా ఉంటుంది. భారత్ చేతిలో మొన్న మేము ఓడిపోయాం, మన సైన్యం ఓడిపోయింది. ఇప్పుడు ఆటగాళ్ళుగా పోటుగాళ్ళుగా మీరు వెళ్ళి మీరు కూడా ఓటమిని మూటగట్టుకుని వచ్చేసారు అని పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ వీళ్ళని తన్నుతుందోననే భయం వీళ్ళలో కూడా ఉంటుంది. అందుకే వీళ్ళు పట్టుకుని వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు ఇస్తున్నాము అని. ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళకి, ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులే చనిపోయారు అని మీ అందరికీ కూడా తెలుసు కదా. అందుకే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దానికి చెప్పండి. పాకిస్తాన్ క్రికెటర్లు ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 95% మంది అవునని అంటుంటే 5% మంది, ఈ 5% మంది ఎప్పుడు కనబడతారు? ఆ రోజు మనకి ఈ 5% మంది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నామని అప్పుడు ఒక 5% మంది పాకిస్తాన్కి సపోర్ట్గా ఓట్లు వేసిన దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ. సో ఇప్పుడు కూడా అంటే వీళ్ళకి తెలుగు అర్థమవుతుంది, మనం మాట్లాడేది తెలుగే కదా. 5% మంది కాదు అని అంటూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లు పెహల్గామ్ దాడిలో చనిపోయిన దానికి ప్రతీకారంగా మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇవ్వటాన్ని మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికే పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుందో 4 ముక్కలు అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అటు బలూచిస్తాన్ మాకు ప్రత్యేక దేశం కావాలని అడుగుతూ ఉన్నారు. ఇటు సింధు ప్రాంత వాసులు పాకిస్తాన్ పంజాబ్ను పట్టించుకుంటుంది తప్ప మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా నీళ్ళు అటు పంపేస్తుందని వీళ్ళు ఇంకో దేశం అడుగుతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న వాళ్ళు మాకు ప్రత్యేక దేశం కావాలి, కుదిరితే మేము ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తామని అంటూ ఉన్నారు. మరోవైపు పీఓకేలో కూడా ఇప్పుడు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అక్కడ పీఓకే ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమించుకుని ఉంది.
మమ్మల్ని అనగదొక్కుతోంది, మా ప్రాంతాలను మా ఇళ్లను కూడా ఆక్రమించుకుంటూ ఉన్నారు అని వాళ్ళు కూడా ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా పాకిస్తాన్ అంతర్యుద్ధంతో అట్టుడుకుపోతూ ఉంటే అసలు ఈ కొంతమంది పాకిస్తాన్తో ఆడటాన్ని కూడా వ్యతిరేకించారు. కానీ పాకిస్తాన్తో ఆడి వాళ్ళని చితక్కొట్టి ఆ విజయం రుచి ఎలా ఉంటుందో, ఆ ఓటమి భారం ఎలా ఉంటుందో వాళ్ళకి మనం చూపించాం. ఆ విజయం రుచి ఎలా ఉంటుందో మొత్తం మన భారతదేశానికి అందించారు. మొత్తం ఆనంద బాష్పాలు ఇప్పుడు దేశం అంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ప్రధాని కూడా అన్నారు, యుద్ధ భూమిలోనైనా ఆట స్థలంలోనైనా విజయం మాదే అనే సంకేతాలను మనం ఇచ్చామని. నిజానికి నిన్న ఆట చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. ఎంతమందికి ఒక్కసారి కమెంట్ చేయండి. అదే సందర్భంలో పాకిస్తాన్ క్రికెటర్లు ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళకి ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఇవ్వటాన్ని తప్పుపడుతున్న వాళ్ళు ఎంతమంది? మీకు కోపం వస్తుందా? వాళ్ళు పట్టుకెళ్ళి డబ్బులు ఇవ్వడానికి మీరు సమర్థిస్తూ ఉన్నారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అందుకే పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు కూడా వంకర బుద్ధే, పాకిస్తాన్ బుద్ధి ఎప్పుడు కూడా ఉగ్ర బుద్ధే. మన క్రికెటర్లు ఈ విజయాన్ని దేశానికి అంకితం ఇస్తే, మన ఆర్మీకి అంకితం ఇస్తే, వాళ్ళు మాత్రం పట్టుకెళ్ళి కనీసం పోయి మీ ఆర్మీకి మీ ఉగ్రవాదులకు పెద్ద తేడా లేదు. అదేదో మీరు మీ ఆర్మీకి ఇచ్చినా కొంచెం ఏదైనా పద్ధతిగా ఉండేదేమో. మరీ పోయి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు డొనేట్ చేయడం ఏంటారా నాయన? బుద్ధి మారదా మీది? బుద్ధి మారదా? కనీసం మీరు ఖైబర్ పఖ్తుంఖ్వాలో మీ దేశం ప్రయోగించిన జెట్ బాంబులతో చనిపోయిన ఆ లోయలో చనిపోయిన కుటుంబాలకు ఇవ్వలేకపోయారా? మీరు వెళ్ళి పరామర్శించండి వాళ్ళని. పాపం చిన్నపిల్లలు చనిపోయారు అక్కడ మీ ప్రభుత్వం చేసిన దాడిలో. మీ పౌరులే చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారా నాయన? వెళ్ళి పోయి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన కుటుంబాలకు అంకితం ఇస్తున్నాము అంటే మీరెంత అభద్రతాభావంలో ఉన్నారో అర్థమవుతోంది. ఉగ్రవాదుల ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎంత ఉందో అర్థమవుతుంది. మీ క్రికెటర్లు ఆ రోజు ర్యాలీ కూడా తీశారు. ఉగ్రవాదులు చనిపోతే కళ్ళంట చెమర్చారు. అక్కడ ఉగ్రవాదులు చనిపోతే మీ కళ్ళు చెమర్చటం ఏంట్రా నాయన? మరి 30 మంది చనిపోయారు, మీ కళ్ళు చెమర్చలేదా? మీరు వెళ్ళి కనీసం 30 మంది చనిపోయారు అని మీ ప్రభుత్వం వేసిన బాంబులతో ఆ లోయలో, అందమైన లోయలో చిరునవ్వులు చిందించే చిన్నారులు రక్తపు మడుగులో పడి ఉండుంటే కనీసం వాళ్ళని పలకరించాలి అని మీకు అనిపించలేదా? ఈ మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్ ఆడారు కాబట్టి వచ్చిన ఆ డబ్బులను పట్టుకుని వెళ్ళి ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇచ్చారు అంటే ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తారా? మీ ప్రభుత్వము ఉగ్రవాదులకు ఫండింగ్ చేస్తుంది, మీ ఆర్మీ ఉగ్రవాదులకు ఆయుధాలను అందిస్తుంది. మీరు కూడానా పాకిస్తాన్ క్రికెటర్లు? మీరు కూడా ఈ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారా? మీ దేశం అక్కడ ఆకలితో చాలా ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. కొన్ని రోజులు నీళ్ళు లేకపోతే అడుక్కునే స్థితికి వస్తుంది అని ప్రపంచ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అలాంటిది మీ దేశ ప్రజలకి కనీస సౌకర్యాలు ఏదైనా కావాలేమో ఇప్పించండి, ఓ బడేదైనా కట్టించండి, చదువుకుంటారు. పోయి పహల్గాం దాడికి ప్రతీకారంగా మేము ఉగ్రవాదులను మట్టు పెడితే ఆపరేషన్ సింధూర్తో, ఆ ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు పట్టుకెళ్ళి పాకిస్తాన్ క్రికెటర్లు డొనేట్ చేయడం అనేది ఒక దౌర్భాగ్యమైనటువంటి చర్యగా అభివర్ణించాలి. నేనైతే అనుకుంటున్నాను పాకిస్తాన్ క్రికెటర్లు చేసింది ఒక దౌర్భాగ్యమైన చర్య అని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.